2025కు గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు బడ్జెట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. పలు అంశాలకి సంబంధించినటువంటి బడ్జెట్ గురించి ఈరోజు ప్రస్తావించడం జరిగింది. మరి వాటికి సంబంధించినటువంటి ఆ బడ్జెట్ సమావేశాలు కానీ, ఆ బడ్జెట్‌కి సంబంధించినటువంటి అంశాలు స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. మరి ఇప్పటివరకు అంటే ఈరోజు ఉదయం నుంచి రైట్ నౌ ఇప్పటివరకు సాగినటువంటి టాప్ 9 బడ్జెట్‌కి సంబంధించినటువంటి వివరాలు ఒక్కసారి చూసినట్టయితే సో బడ్జెట్ టాప్ 9 హైలైట్స్ ఒక్కసారి చూసినట్టయితే లోక్సభలో బడ్జెట్‌ను 8వ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. ఇక దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అంటూ బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు. ఇక వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఎగుమతులు, పెట్టుబడులు సహా 6 రంగాల్లో సమూల మార్పులు చేశారు. సో మొత్తానికైతే 6 రంగాలకి సంబంధించినటువంటి సమూల మార్పులు చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే ప్రధాని ధన్ ధ్యాన్ కృషి యోజన పేరుతో కొత్త పథకం ప్రారంభించారు. ఇక ప్రయోగాత్మకంగా 100 జిల్లాల్లో కొత్త పథకం అమలు చేస్తున్నామన్నారు. ఇక వలసలు అరికట్టడంపై ప్రధానంగా దృష్టి పెడతామని పేర్కొన్నారు. ముఖ్యంగా బీహార్లో మకానా బోర్డు ఏర్పాటుతో కిసాన్ క్రెడిట్ కార్డు పరిమితిని 3 నుంచి 5 లక్షలకు పెంచడం జరిగింది. ఇక మూడో చూసుకుంటే ఈ బడ్జెట్లో పోస్టల్ రంగానికి ఊపిరి పోసారు నిర్మలా సీతారామన్. ఇక ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక పీఎం ధన్ ధ్యాన్ యోజనతో 1,70,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక దేశంలోని వెనుకబడినటువంటి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పించనున్నారు నిర్మలా సీతారామన్. ఇక నాలుగో చూసుకున్నట్టయితే గోడౌన్లో నీటిపారుదల, రుణాల కల్పన, పప్పు, ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి పథకం ప్రకటించారు. ఇక కంది, మినువులు, మైసూరు పప్పు కొనుగోలుకు నిర్ణయించారు. ఇక పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం తెస్తూ ఉన్నారు. ఇక స్టార్టప్ల కోసం 20 కోట్ల వరకు, ఎంఎస్ఎంఈలకు 10 కోట్ల వరకు రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించినట్టయితే ఇప్పటి వరకు తెలుస్తూ ఉంది. ఇక తర్వాత చూసుకున్నట్టయితే తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు. ఇక నిర్మల కొత్తగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభించనున్నారు. మేక్ ఇన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఇక అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతో పాటు ప్రభుత్వ పాఠశాలలో బ్రాండ్ బ్యాడ్ సేవలకు కూడా బడ్జెట్లు ప్రాధాన్యత ఇచ్చారు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు బడ్జెట్లో అదనపు నిధులు కేటాయించారు. ఇక మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా 1,50,000 కోట్లు కేటాయించారు. ఇక నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజింగ్ అండ్ అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళికలు ప్రకటించినట్లయితే ఈ బడ్జెట్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్తో పాటు భూ రికార్డులు డిజిటలైజేషన్ కోసం బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. ఇక హోమ్ స్టే కల్పించే వారికి ప్రభుత్వ రుణాలు, ఐఐఎస్సిలో కూడా కొత్తగా 10,000 ఫెలోషిప్స్కు బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే బడ్జెట్లో వేతన జీవులకు కేంద్రం భారీ ఊరట కల్పించింది. ఇక 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయించడం జరిగింది. ఇక 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల లోపు ఆదాయం వారికి 20%, 20 నుంచి 24 లక్షల వరకు 20% పన్ను విధిస్తారు. ఇక వచ్చే వారం కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కస్టమ్ సుంకాలు కూడా మొత్తానికి జీరో చేసినట్టు, అంటే కస్టమ్ సుంకాలకు లేదు అన్నట్టుగా మరొకటి తీసుకురావడం జరిగింది. ఇక ఇలా అలాగే స్కూల్స్లో కొత్తగా ల్యాబ్స్ కోసం 50,000 ల్యాబ్స్కి శ్రీకారం చుట్టడం జరిగిందనమాట. ఇక మరొకటి ఏంటంటే రైతులకు కూడా గుడ్ న్యూస్ చెప్పినట్టయితే తెలుస్తుంది. సో మొత్తానికి ఓవరాల్గా ప్రస్తుతానికి సాగుతున్నటువంటి ఈ బడ్జెట్లో ప్రధానంగా అంటే హైలైట్స్గా ఉన్నటువంటి ఈ అంశాలు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి రానున్న ఇంకా సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ తెలంగాణకి, ఆంధ్రాకి ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఎలాంటి నిధులు ఇవ్వబోతున్నారు, తెలంగాణ ఆంధ్ర డెవలప్మెంట్ కోసం కేంద్రం నుంచి ఏ విధంగా సపోర్ట్ వస్తుందనేది తెలుసుకుందాం.